భారతదేశ మార్కెట్లోకి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్సెస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అయితే కాస్త డిఫరెంట్ గానే ఉంది. ఎగ్జిస్టింగ్ పెట్రోల్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే డిఫరెంట్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక్కసారి ఛార్జ్ పెడితే మీకు 95 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఈ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. 4.1 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో 71 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. అంతేకాదు ఈ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బాగా హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫాస్ట్ ఛార్జర్ తో మీరు 0 నుండి 80% ఛార్జ్ ని 1 గంట 12 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎక్కువ బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 165 మిల్లీమీటర్లు. స్కూటర్ మొత్తం కూడా LED లైట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. అలానే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. USB ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. అలానే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా రిమోట్ గా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సుజుకి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ వివరాలను అయితే వెల్లడించలేదు. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ని అఫీషియల్ గా 2020 సంవత్సరం మధ్య భాగంలో అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ ప్రైస్ కి మార్కెట్ లో తీసుకొస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.